కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు డేవిడ్ పాలయ్య గారికి, అమ్మగారికి, వారి బిడ్డల కుటుంబానికి, సహోదరులకి, ప్రత్యేకమైన కూడొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన ప్రభువా, ఉపవాస దినమున ఈ రెండవ కూడికలో ప్రభువా, ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడవలసిగా ప్రార్థిస్తున్నారు. ఈ వాక్యము మమ్మల్ని బ్రతికించున్నది, బాధలు ఇదే మాకు నెమ్మది కలిగిస్తున్నదని నీ లేఖనము సెలవిస్తుండగా, ఇక మధ్యాహ్న కాల సమయంలో నీ బలమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని లేఖనముల నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము, పరిశుద్ధ వాక్యముల నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము, కొంచెం వాల్యూమ్ పెట్టవలసి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను పరిశుద్ధ లేఖనం నుండి చదువుదాం. 374వ పేజీ, 374వ పేజీ. ఇది అయిన తర్వాత 20వ అధ్యాయం మొదటి వచ్చిన మోయాబీలను, అమోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి, సిరియానుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోతు తామారు అను ఎంగేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. హల్లెలూయా. చూడండి పిల్లరా, పరిశుద్ధ వాక్యంలో చెప్పబడిన రీతిగా యెహోషాపాతు మీదకి గొప్ప సైన్యం ఒకటి దండెత్తుకుని వస్తూ ఉన్నది. శత్రువులు వచ్చి యెహోషాపాతు మీద ఏం చేస్తున్నారంటే మీద పడుతూ ఉన్నారు. హల్లెలూయా. పిల్లరా, గొప్ప సైన్యము, సిరియాను సైన్యము యెహోషాపాతు మీదకి దండెత్తుకుని వస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి పిల్లరా, సడన్ గా తుఫాన్ అన్నప్పటికీ మనకి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. అది ఎక్కడొచ్చి మనల్ని మింగేస్తుందా, అది ఎక్కడొచ్చి మన మీద పడిపోద్దా. మీరు ఇంకా కొంచెం పర్లేదు, మేమైతే సముద్ర నోట్లో ఉన్నాం. మీరు ఇంకా పర్లేదు. అప్పాళ్ళలో అయితే మేము సముద్రం నోట్లో ఉన్నాం అంతే. ఒకసారి అల్లు వేసిందంటే అయిపోద్ది మా పని, అవునా కదా? కానీ దేవుడు యెహోవా పట్టణమును కాపాడనిడల దాని కావలు కాయువారు మేలుకు నిండుట వ్యర్థమని చెప్తూ ఉన్నాడు. ఎవరు కాపాడాలి? గురకవాడా? ఎవరు? దేవుడు కాపాడాలి. హల్లెలూయా. ప్రభువు మనల్ని కాపాడకపోతే, ప్రభువు మనల్ని రక్షించకపోతే, శత్రువు చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించకపోతే, మన బలము, మన శక్తి, మన సామర్థ్యము మనలను తప్పించుకోవడానికి, మనల్ని కాపాడుకోవడానికి ఏ మాత్రము కూడా అది మనకి పని చేయదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించేవాడు దేవుడు ఒక్కడే అని లేఖనం సెలవిస్తాం. హల్లెలూయా. కనుక శత్రు సైన్యము యెహోషాపాతు మీదకి దండెత్తి వస్తున్నప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? శత్రువు ఎవరట? శత్రువు తన ప్రజల మీద, దేవుని ప్రజల మీద ఎప్పుడు దాడి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. శత్రువు అంటే దొంగ. శత్రువు అంటే ఆయా రకములుగా మన జీవితంలో అవి ప్రవేశిస్తూ ఉంటాయి. ఏంటంటే అది బలహీనతే శత్రు రూపంలో రావచ్చు, అది అప్పులే కావచ్చు, అది ఇరుకులే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, అది వ్యాధులే కావచ్చు, అది బాధే కావచ్చు, అది కన్నీళ్లే కావచ్చు. ఆయా రీతులుగా శత్రువు అనేది మన జీవితంలో అలుముకుంటూ ఉంటుంది. కానీ వాటిపైన మనకి జయమిచ్చేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువు పైన నీకు జయం ఇవ్వగలిగిన దేవుడు ఎప్పుడు అంటే ఆయన యందు నువ్వు విశ్వసించినప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు. హల్లెలూయా. యెహోషాపాతు
అతడు భయపడ్డాడు. మొదటిగా తుఫాను వస్తుందంటే మనం సంతోషించామా? చెప్పాలి. ఏం చేస్తాం? భయపడతాం. అయ్యో మనకి పనులు ఉండవేమో, మనకి వేటలు ఉండవేమో, మన పనులు మనం చేసుకోవడానికి ఆటంకాలు కలుగుతుందేమో, ఎన్నెన్నో ఆలోచనలు భయముతో మనము ఉంటాం. కానీ మన భయములన్నిటి నుండి కూడా విడిపించేవాడు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటి నుండి యెహోవా మనలను రక్షించును అని లేఖనం సెలవిస్తాం. ఎవరు రక్షిస్తారు? దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు మనల్ని తప్పిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆయన భయపడ్డాడు. మొదటిగా సమస్యను చూసి, శత్రువుని చూచి ఆయన ఏం చేశాడట? భయపడ్డాడు. నేను సమస్యలకి భయపడినండి, నేను దేనికి భయపడినాను? వాళ్ళు చేతులు ఎత్తండి. ₹1,00,000 నెల కట్టాలంటే ఏమవుద్ది? భయం అనేది నీకు ఆల్రెడీ పుడతా ఉంటుంది. ఆపరేషన్కి ఎంత అవుతుంది అనుకుని హాస్పిటల్ అడిగితే ఇంకా ఇప్పుడరా లోపల శరీరంలో ఉన్న అన్ని కూడా స్కానింగ్లు ఇంకా బయటపడ్డాయి అనుకో, అసలు ఇంక బయట ఇంకా ఇంటికి వెళ్ళకూడదమ్మా, ఐసీలో జాయిన్ అయిపోవాలి హాస్పిటల్ అన్నాడు అనుకో, భయాలు ఏమవుతాయి? మొదలవుతూ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు ఒకటని వెళ్తాం, 10 ఎదురవుతూ ఉంటాయి. ఒకటని చూసుకుంటాం, 10 ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అవునా కదా? మన జీవితంలో భయములు అనేవి అలుముకుంటానే ఉంటాయి. కానీ వాక్యం సెలవిస్తుంది, భయపడుకుడి, లోకములో ఉన్న వారికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. భయపడవద్దు. దేవుడు తన వాక్యం ద్వారా అనుదినము నీకు అభయమిస్తున్న మాట ఏంటంటే భయపడవద్దు. హల్లెలూయా. సంవత్సరమునకు ఎన్ని సార్లు ఉన్నాయో, ఎన్ని రోజులు ఉన్నాయో, అన్ని రోజులకు తగినట్లుగా వాక్యము 365 సార్లు భయపడవద్దనే మాట పరిశుద్ధ వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడరా అతడు భయపడ్డాడు, కానీ దేవుడు అంటున్నాడు భయపడవద్దు అంటున్నాడు. నీ జీవితంలో నీ ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఆయన నీ భయములన్నిటిలో నుండి నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడరా రెండవదిగా యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకునేను. ఏం నిలుపుకున్నాడట? యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకునేను. ఏం నిలుపుకున్నాడు? ఏది దేవుని సన్నిధిలో నిలబడదంటే మనస్సు. మన మనస్సు దేవుని సన్నిధిలో ఏం చేయదు? నిలబడదు. ఎక్కడైనా అది నిలబడుతుంది. టీవీ దగ్గర నిలబడుతుంది, అరుగుల మీద నిలబడుతుంది, మాట్లాడుకోవడానికి నిలబడుతుంది, పోట్లాడుకోవడానికి నిలబడుతుంది, చక్కగా చల్లగాలి దగ్గర గడప దగ్గర కూర్చోడానికి నిలబడుతుంది. కానీ ఎక్కడంటే ప్రార్థించడానికి మన మనస్సు దేవుని సన్నిధిలో నిలబడదు. వాక్యమును వినడానికి మన మనస్సు దేవుని ఎదుట అది నిలబడదు. హల్లెలూయా. పిల్లరా, దేవునికి ఏం కావాలంటే నీ ధనము, నీ ఐశ్వర్యము, నీ బంగారము కాదు. మొదటిగా నీ హృదయం ఆయన కావాలి. ఏం కావాలి? నీ హృదయము, నీ మనస్సు దేవునికి కావాలి. మొదటిగా ఆయన ఏం నిలుపుకున్నాడట? అన్ని నిలబడతాయి, కానీ పిల్లల మనస్సు నిలబడదు దేవుని సన్నిధిలో. మన ఆలోచన, మన మనుషులు ఇక్కడ ఉంటాం, కానీ ఇంటి దగ్గర ఏమవుతుందో బట్టలు ఆరబెట్టో, ఉడియాలేరన్నట్టో, లేకపోతే తలిపేయలేదో, బీరోకి తాళం వేయలేదో, మనస్సు ఇక్కడ నిలబడదు వాక్యం మీద. మనుషులు మనం ఉన్నాము, కానీ మనస్సు ఏమాత్రము కూడా ఇక్కడ ఉండదు. హల్లెలూయా. పిల్లరా, ఒకరిద్దరు అన్న తమ్ముళ్ళు ఒకరు ఉండేవారట. అయితే పిల్లరా, అన్నయ్య పిల్లరా దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడట ఒక ఆదివారం. తమ్ముడు ఏం చేశాడంటే, ఎదురు వేటగాళ్ళే. తమ్ముడు ఏం చేశాడంటే, గుళ్ళోకి వెళ్తే మనకేమవుతాయి, ఈరోజు మనం వేటకి వెళ్ళిపోదాం, చక్కటి చేపలు తెచ్చుకుని మనం చక్కగా మన వ్యాపారాలను ముందుకు నడిపించుకోవచ్చు అని చెప్పి ఆదివారం గుడి మానేసి ఎక్కడికి వెళ్ళాడంటే సముద్రం మీదకి వేటకి వెళ్ళాడట. సముద్రం మీదకి వేటకి వెళ్తే ఆ కుర్రోడికి పాపం ఏమీ కూడా దొరకలేదు. ఆయాసంతో వెళ్ళిపోయాడు, కానీ ఆలోచించలేదు. హల్లెలూయా. అయితే సముద్రం మీద వేటాడుతున్నాడు, ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ కూడా అతనికి దొరకలేదు. పిల్లరా, కానీ తమ్ముడు ఏం చేశాడట?
తమ్ముడు ఏం చేశాడు? వేటకి వెళ్ళిపోయాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? మందిరానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడారా తమ్ముడు అనుకుంటున్నాడట, ఏమని? వేటకి వెళ్ళిన తమ్ముడు అనుకుంటున్నాడట, అయ్యో నేను అనవసరంగా వేటకు వచ్చాను, మా అన్నయ్య చక్కగా దేవుని మందిరానికి వెళ్తాడు, దేవుని వాక్యం వింటాడు, అతడు దీవెన పొందుకుంటాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు, అనవసరంగా నేను సముద్రం మీద వేటకు వచ్చాను, నేను దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఉంటే బాగున్నాను, నేను దేవుని మందిరాన్ని వదులుకుని వచ్చటం వలన నేను పొందుకున్నది ఏది కూడా లేదు అని చెప్పి అతను ఎంతో బాధపడుతున్నాడు. ఎవరో సముద్రం మీద ఉన్న తమ్ముడు అన్నయ్య అనుకుంటున్నాడట, దేవుని మందిరంలో కూర్చుని మా ఊరు చక్కగా సముద్రం మీదకి యాడికి వెళ్ళిపోయాడు, నేనేమో ఇక్కడ ఉండిపోయాను, ఈ సాయంత్రం ఎలా గడుతుందో ఏటో, నాకు ఆడితో పాటు యాడికి వెళ్ళిపోయినా సరిపోను, చక్కటి చేపలు నాకు దొరుకును అని. సముద్రం మీద ఉన్నవాడు మనసు ఏమో ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. దేవుని మందిరంలో వాడు మనసు ఏమో ఇప్పుడు మీరు చెప్పాలి, మీ మనసు ఎక్కడుందో? మీ మనసు ఎక్కడుంది? మీరే అన్నారు కదా, దేవుని మందిరంలో ఉన్నవాడు మనసు ఎక్కడుందట? ఆడి మనసు ఉంది, మన మనసు ఉండకూడదు. హల్లెలూయా. వాడి మనసు ఏమో దాని మీద ఉంది, నీ ఆలోచనలు కాదు. పొందగోరు వారిలో కానీ ప్రయాసపడి వారిలో కానీ ఏమీ లేదు, కరుణించు దేవుని వల్లే సమస్తము నాకు అని చెప్తున్నాడు. దేవుడు కరుణించాలి, దేవుడు నీ వైపు చూడాలి, దేవుడు నిన్ను రక్షించాలి, దేవుడు నీ కన్నీరు తుడవాలి, దేవుడు నీ ప్రార్థన ఆలకించాలి, దేవుడు నీకున్న ప్రతి శ్రమను ఆయన తొలగించాలంటే నీ మనస్సును దేవుని ఎదుట ఏం చేయాలంటే నిలుపుకోవాలి. యెహోవా యొద్ద విచారణ చేయుటకు అతడు ఏం నిలుపుకున్నాడట? మనస్సు నిలుపుకునేను. హల్లెలూయా. నువ్వు హృదయపూర్వకముగా నీ మనస్సు దేవుని ఎదుట నిలుపుకోకుండా నువ్వు ఏం చేసినా కూడా అది నీకు ఆశీర్వాదము కాదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదని లేఖనం సెలవిస్తాం. నువ్వు హృదయపూర్వకముగానే ఆయన సన్నిధిలో నిలబడాలి, హృదయపూర్వకముగానే ఆయన మొరపెట్టాలి, హృదయపూర్వకముగానే ఆయన పాదములను పట్టుకోవాలి. ఎందుకంటే నీ పై వేషమును ఆయన చూసే దేవుడు కాదు, నీ హృదయమును ఆయన పరిశోధిస్తున్న దేవుడు అని లేఖనం సెలవిస్తుంది. ఏం పరిశోధిస్తున్నాడట? పై వేషమును చూడడు దేవుడు. నీ హృదయము దేవుని ఎదుట ఏ రీతిగా ఉందో అది దేవుని వాక్యం వినడానికి సిద్ధముగా ఉందా, దేవుని సహాయమును పొందుకోవడానికి సిద్ధముగా ఉందా, దేవుని సన్నిధిలో నీ మనస్సు నిలబడుతుందా లేదా, ఆయన నీ హృదయమును ఆయన పరిశోధించే దేవుడై ఉన్నాడని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ మనస్సును దేవుని సన్నిధిలో నీవు నిలుపుకున్నట్లయితే గనక ఆ మనస్సు నీవు దేవుని ఎదుట నిలుపుకున్న మనస్సు అది ఎలా మనసు అయి ఉండాలంటే, ఎలాంటి మనసు అయి ఉండాలంటే విరిగి నలిగిన మనస్సు అయి ఉండాలని చెప్తున్నాడు. ఏ మనసట? కీర్తనకారుడు అంటాడు, పరిశుద్ధ వాక్యములో నుండి దేవుని లేఖనాన్ని మనం చదివితే గనక 51వ కీర్తన పరిశుద్ధ వాక్యములో నుండి దేవుని లేఖనాన్ని మనం చదివితే గనక 51వ కీర్తన 16వ మాట, నీవు బలిని కోరువాడు కావు, కోరిని ఎడల నేను అర్పించదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఏ హృదయం కావాలంటే దేవునికి? కఠిన హృదయము కాదు, మూర్ఖ హృదయము కాదు, పిల్లరా బండ హృదయము కాదు, విరిగి నలిగిన హృదయము కావాలి. హల్లెలూయా. దహన బలులను నీవు కోరువాడు కాదు, కోరి నెడల నేను చేసేదనని చెప్తాంటాడు. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. చూడండి పిల్లలు, మన బిడ్డలు ఒక్కొక్కసారి మనల్ని అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళు గట్టిగా కేకలతో నాకు ఇది కావాలి నువ్వు ఇస్తావేవా అని అడిగారు అనుకో, ఏం చేస్తా? నేను ఎవరురా, ఇప్పుడు నాకు అవదురా, ఇప్పుడు నాకు చేసుకోవడం, ఇప్పుడు చేయడానికి అవ్వదు, ఇప్పుడు ఆ డబ్బులు సమకూర్చడానికి అవ్వదు, నేను అది కొనడానికి అవ్వదని మనం చెప్తూ ఉంటాం. అవునా కదా? అదే వాడు ఏడుస్తూ
నువ్వు తప్ప మరి మార్గం లేదు, నువ్వే చేయాలని ఏడుస్తూ వాడు వేదన పడుతూ మనల్ని అడిగాడనుకో, మనం ఏం చేస్తాం? కాదన్న నాలుగు కూడా అవునని అంటది. హల్లెలూయా. కాదన్న నాలుగు కూడా ఏమంటది? అవునని అంటది. ఎందుకంటే వాడు అడిగిన విధానము, రెండు వాడు కారుస్తున్న కన్నీళ్లు. అవును కదా? నువ్వు దేవుణ్ణి ఎలాగ అడుగుతున్నావు? విరిగి నలిగిన హృదయంతో దేవుని నువ్వు బ్రతిమాలుకుంటున్నావా? విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో నువ్వు నీ మనస్సును నిలుపుకుంటూ ఉపవసించి ప్రార్థిస్తున్నావా? అలాగా నీవు విరిగి నలిగిన హృదయంతో ఉంటే కనుక అలాంటి హృదయమును, అలాంటి ప్రార్థనను దేవుడు ఏం చేయడట? అలక్ష్యము చేయుడు, నిర్లక్ష్యము చేయుడు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవునికి విరిగి నలిగిన హృదయమే కావాలని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఆయన హృదయములో, నీ హృదయములో ఏముందో దానిని ఆయన పరిశోధించి పరిశీలించే దేవుడై ఉన్నాడు అని లేఖనం సెలవిస్తుంది. మనుష్యుడు దేవునికి మాటకు చెవియొగ్గక, తమ హృదయంలో దేవుని వాక్యమునకు చోటివ్వక మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే లోకము వైపు, లోకాశల వైపు పరిగెడుతున్నాడు. కానీ దేవుని సన్నిధిలో తన మనస్సును నిలుపుకోలేని పరిస్థితిలో మనుషుడు ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. చంచల మనసాడించు బ్రతుకు బాటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు బాటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగము స్థిర మనసుగా నీ దారిలో సాగని మరియా. అంతరంగము స్థిర మనసుగా నీ దారిలో సాగని మరియా. నా మదినే కోవెలగా మలచుకోవయ్యా, నా హృదినే రారాజుగా నిలచిపోవయ్యా. నా మదినే కోవెలగా మలచుకోవయ్యా, నా హృదినే రారాజుగా నిలచిపోవయ్యా. సున్న మంచి నీ మనసు నాకు ఇచ్చావా, మనసు మదిలమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. సున్న మంచి నిండు మనసుతో నిన్ను ఆశ్రయించి, దీన మనసుతో నీ కడసేమో వంచితి. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించి, దీన మనసుతో నీ కడసేమో వంచితి. పూర్ణ శాంతి గలవాణి మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవాణి మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదినే కోవెలగా మలచుకోవయ్యా, నా హృదినే రారాజుగా నిలచిపోవయ్యా. నా మదినే కోవెలగా మలచుకోవయ్యా, నా హృదినే రారాజుగా నిలచిపోవయ్యా. సున్న మంచి నీ మనసు నాకు ఇచ్చావా,
మనసు మహిళమైన నాపై మనిషిగా దిగి వచ్చావా సున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా మనసు మహిళమైన నాపై మనిషిగా దిగి వచ్చావా సున్న మంచి దేవా. హల్లెలూయా. ఆయన నిండు మనసుతో ఆయనను ఆశ్రయించేవారు, హృదయపూర్వకముగా ఆయనను బ్రతిమాలుకునేవారిని. హల్లెలూయా. యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనస్సును దేవుని సన్నిధిలో నిలుపుకునేవారి ప్రార్థన ఆయన నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు. ఆయన లక్ష్యము చేసే దేవుడు కాదు. వారి ప్రార్థనలు ఆలకించి వారి కన్నీళ్లు తుడిచి వారి దుఃఖమును సంతోషముగా దేవుడు మార్చేవాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయితే నీ మనస్సును దేవుని ఎదుట విచారణ చేయడానికి ఆ మనస్సును నిలుపుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథము దేవుని వాక్యంలో నుండి మనం చదవగలిగితే 57వ అధ్యాయము 15వ వచనాన్ని దేవుని లేఖనముల నుండి మనం చదివితే, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను. ఎక్కడ నివసిస్తాడట? ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కాదాయన. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ నివసించేవాడు కాదాయన. మహోన్నతమైన స్థలములలో, ఉన్నతమైన స్థలములలో ఇప్పుడరా గొప్ప వెలుగులో, గొప్ప మహిమలో ఆయన నివసించేవాడు. అయినను, హల్లెలూయా, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. వినయముతో ఆయన సన్నిధిలోను బ్రతిమాలుకుంటే, దీన మనసుతో ఆయన సన్నిధిలో నువ్వు వేడుకుంటే కనుక నీ హృదయంలోంచి వచ్చిన ప్రార్థనను ఆయన తప్పక ఆలకించే దేవుడై ఉన్నాడు. నీ మనవలెన్నట్టును ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు. నీ కన్నీళ్లు తుడిచే దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితులను ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా నీ మనస్సు ఏం కావాలంటే దేవునికి వినయము గలవారు, దేన మనసు గలవారు, విరిగి నలిగిన హృదయము కలవారు ఆయన కావాలి. అలాంటి హృదయముతో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థిస్తే కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో తప్పక నీ ప్రార్థన జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధానముకు చేరుతుంది, ఆయన సముఖమందు నిలబడుతుందనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అదేంటి, ఉపవాసం ఉన్నప్పుడే మన మనసు నిలబడదు. దేనికి నిలబడదంటే, ఉపవాసం ఉన్నప్పుడే ఉంటాయి అన్ని మన ఇంట్లో. చేపలు ఉంటాయి, మాంసం ఉంటుంది, ఫ్రూట్లు ఉంటాయి, స్వీట్లు ఉంటాయి. ఖచ్చితంగా అయ్యారు ఈ 3 రోజులు నేను ఉపవాసం ఉంటానని అంటావు. కానీ ఆ స్వీట్ చూసినప్పటికీ రాత్రి నుంచి ఉందాంలే, పొద్దున స్వీటు రాత్రి హాట్ ఉంటుంది. పొద్దున స్వీట్ తినేసి ఉపవాసాన్ని ఏం చేస్తావు, మళ్ళీ రాత్రి హాట్ తినేసి ఉపవాసాన్ని మళ్ళా రేపు నుంచి ఉందాంలే, హాట్ స్వీట్ అయిపోయింది, మళ్ళీ ఫ్రూట్, మళ్ళా ఇంకేముంటది, ఇంకా ఆఖరి రోజున ఉందాంలే. ఆఖరి రోజున ఏముంటుంది,
హల్లెలూయా. ఏం నిలబట్టలేదు? మనస్సు. హల్లెలూయా. నీ మనస్సు దేవుని ఎదుట నిలబడుకోవట్లేదు. నీ మనస్సు దేవుని ఎదుట నిలబడలేకుండా నీకు ఆటంకం పరిచే ప్రతి వాటిని నువ్వు తొలగించుకోవాలి. హల్లెలూయా. నేను దేవుని ఎదుటి నుండి తొలగించుకునే వాటిని నీవే తొలగించుకోవాలి. ఫలించే తీగె మరి ఎక్కువగా ఫలించాలని మనలో పనికిరాని ప్రతి తీగలను ఆయన తీసి పారవేసి దేవుడిని వాక్యం సెలవిస్తుంది. నీలో పనికిరానివి దేవుని వాక్యమునకు, నీ యొక్క నియమమునకు, నిబద్ధతకు, నీ యొక్క సమర్పణకు విరోధముగా నిలబడే వాటినన్నిటిని కూడా నీవే పక్కకు తొలగించుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సును దేవుని ఎదుట నిలుపుకుని నువ్వు ప్రార్థన చేస్తే గనక, హల్లెలూయా, బిడ్డలారా, ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడానికి ఆయన చేతులు ఏమి కూర్చోలేవు. హల్లెలూయా. విననేరకుండానట్లే యెహోవా చెవులు మందముగా లేవని వాక్యం సెలవిస్తుంది. రక్షింపనేరకుండానట్లే యెహోవా హస్తము కురచుగా లేదు. మీకును నాకును మధ్య నిలబడిన మీ దోషములో ఎలా ఉన్నాయట? అడ్డు గోడల. హల్లెలూయా. అడ్డును, నీకును దేవునికి మధ్య నిలబడుతున్న అడ్డును నువ్వు తొలగించుకుని హృదయపూర్వకముగా ఆయన బ్రతిమాలుకోవడానికి, హృదయపూర్వకముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి తినాలనుకుంటే ఎప్పుడైనా తినవచ్చు. నీకు ఇష్టమైనది త్రాగాలంటే ఎప్పుడైనా రుచికరమైనది త్రాగొచ్చు. కానీ ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అనే సంగతి జ్ఞాపకము చేసుకుని, హల్లెలూయా, ఈ దినము దేవుని ఎదుట నువ్వు సమర్పణ కలిదానువై, ఈ దినము దేవుని ఎదుట మంచి తీర్మానముతో నీ మనస్సును దేవుని సన్నిధిలో నువ్వు నిలుపుకుని నువ్వు ప్రార్థన చేస్తే గనక, నువ్వు విచారణ చేస్తే గనక నీ పరిస్థితులను మార్చుటకు ఆయన సమర్థుడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా అతను ఏం చేశాడట? పిల్లరా, ఆయన ఉపవాస దినమును చాటింపు వేశాడట. ఏ దినము? మనకు అన్ని నచ్చితే గాని ఏ నచ్చవంటే ఉపవాసం నచ్చదు. కృతజ్ఞత కూడికలు నచ్చితే, భోజనాలు కూడికలు నచ్చితే, అన్ని నచ్చితాయి, బర్త్డే కూడికలు నచ్చితాయి. కానీ ఏది నచ్చదు మనకంటే ఉపవాసము. ఉపవాసం ఉండడం మంచిదా కాదా? మంచిదా కాదు వెళ్ళి డాక్టర్లు అడగండి, మంచిదా కాదు వెళ్ళి డాక్టర్లు అడగని చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కరోజు కాదు, నువ్వు వారానికి 2-3 సార్లు ఉన్నా నీ దేహానికి ఎంతో మంచిది. నీ ఎముకలకు సత్తువ, నీ దేహమునకు ఏమవుతుందంటే ఆరోగ్యం వస్తుంది నువ్వు ఉపవాసం ఉంటే గనక. ఎందుకంటే ఆ గోళీలు నాసుపట్టేసి ఏం చేస్తున్నాయంటే రెస్ట్ లేకుండా ఉంటున్నాయి. మన కింద ఉన్నాయి కదా గోళీలు, అలాగా ఉడితలు ఎలకబడినట్టుగా అలాగా పడేయడమే. అవి ఆడితే కదా ఆర్నత్తం పెట్టి ప్రతి నిమిషానికి, ప్రతి అరగంటకి, ప్రతి 10 నిమిషాలకి ఆ నీళ్ళు ఏదోటి అలాగ పోతూ ఉంటాం. ఇంకేముంటుంది నీకు ఆరోగ్యం? తిన్నది తిన్నట్టుగానే ఉంటూ ఇంకా అలాగ పడిపోతుంటే అవునా కదా? నీ ఆరోగ్యము కొరకు ఉపవాసము, నీ ఆత్మీయ జీవితము బలపరచడము కొరకు, నీ దీపము, నీ ఆత్మీయ దీపము వెలిగించబడము కొరకు ఆయన సన్నిధిలో ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది, అది శక్తివంతమైనదని సంగతిని జ్ఞాపకం చేసుకుని ఉపవాసము ఉండాలని తీర్మానము కలిగి, హల్లెలూయా, పిల్లరా, మనిషి తలుసుకుంటేట పిల్లరా నల్లరాయిన బద్దలసిపోద్దట. అంటే బండలైన కూడా పిండి చేయగలట. అయితే నీ సంకల్పము, నీ తీర్మానం, నీ సమర్పణను బట్టి దేవుని ఎదుట నువ్వు సాగాలి. నీ మనస్సును దేవుని ఎదుట నువ్వు నిలుపుకోవాలి. ఉపవాసం ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఏముండాలి? నీ ఆకలి చూడాలి. ఏం చూడాలి? నీ ఆకలి దేవునికి కనపడాలి. నీ కన్నీళ్లు ఆయన సన్నిధిలో కాచడము దేవుడు చూడాలి. హల్లెలూయా. అలాగైన సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కాచితే, ఉపవాసం ఉంటే తప్పక నీ ప్రార్థననైనా అంగీకరించే దేవుడై ఉన్నాడు. పసి పిల్లలతో నిలబడ్డారట దేవుడి సన్నిధిలో. ఎవరితో నిలబడ్డారు? పసి పిల్లలతో, పాలు తాగే చంటి పిల్లలతో దేవుని సన్నిధిలో వారు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. ఎందుకంటే
ఒకవేళ దేవుడు మా దోషములను బట్టి, మా పాపములను బట్టి మా ప్రార్థన ఆలకించకపోయినా, ఆ పసిపిల్లలు వేసే కేకలను బట్టి అయినా దేవుడు మా ప్రార్థన ఆలకించి ఆ శత్రువుల చేతుల నుండి దేవుడు మమ్మలను తప్పిస్తాడు, మమ్మలను రక్షిస్తాడని పసిపిల్లలతో దేవుని సన్నిధిలో వారు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర ఉండిపో, నేను ఇల్లు వచ్చేస్తాను, రాత్రి కొద్దిగా ఏంటి, నువ్వు ఇంటి దగ్గర ఉండిపో, టీవీ చూస్తూ ఉండు, ఆ మొగల రేకులు, పూత రేకులు, ఇస్త్రాకులు ఏదోటి చూస్తూ ఉండు. ఆ దీపాలు ఈ దీపాలు, ఉన్న దీపాలు ఆర్పేసుకుంటాం, ఆ దీపాలు ఈ దీపాలు చూస్తే ఉన్న మన ఆత్మీయ దీపం ఆరిపోతాయి. ఆ దీపాలు ఈ దీపాలు చూసుకుంటూ పోతే హల్లెలూయా. ముందు కన్ను అది ఆరిపోతుంది, ఆత్మీయ దీపము, ఆత్మీయ స్థితి చల్లారిపోతాయి. హల్లెలూయా. తిరిగి నువ్వు మెరుగుపట్టబడడం కొరకు, తిరిగి నువ్వు బలపరచబడడం కొరకు, నీ ఆత్మీయ స్థితి తిరిగి మళ్ళా ఉజ్జీవించబడడం కొరకు ఉపవాస ప్రార్థనలు ఏర్పరచబడ్డాయి కనుక నీకేపడిన సమయమును వినియోగించుకుని ఆయన సన్నిధిలో నీవు విచారణ చేయడానికి నీ మనస్సు నీవు నిలుపుకుని ఆయన సన్నిధిలో నీ కుటుంబంతో ఆయన సన్నిధిలో ఉపవాసములో నిలబడితే కనుక హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు చేస్తారన్నా కూడా వీళ్ళు చెయ్యొద్దు అనే రీతిగా ఉన్నారు. ఒకవేళ యజమానులు చేస్తానా వీళ్ళు చేయొద్దంటారు, ఒకవేళ వీళ్ళు చేస్తానా వాళ్ళు చేయొద్దంటారు. ఒకరికొకరు ఆటంకముగా దేవుని సన్నిధిలో ఎంతో మంది నిలబడుతున్నారు. హల్లెలూయా. యెహోషువ కుటుంబం వలె నేను నా ఇంటి వారము యెహోవాను సేవించదమన్నట్లుగా ఇంటి వారితో ఉపవాస ప్రార్థన అంటే ఇంటికి తాళం వేయబడాలి. హల్లెలూయా. ఇంటికి తాళం వేయబడాలి. ఇంటికి తాళం వేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు నీతో పాటు. ఇంటి తాళం కొరకైనా వస్తారు. ఇంటి తాళం కొరకు వచ్చినప్పుడైనా 10 మాటలు ఆయన సన్నిధిలో వారు వింటే, వారి సన్నిధిలో కూర్చుంటే ఏదో ఒక మాట వారిని పట్టుకోకుండా ఉండదు, ఏదో మాట వారి హృదయంలో పని చేయకుండా ఉండదు. ఎందుకంటే ఇది శక్తి గల దేవుని వాక్యము, ఇది జీవము కలిగిన దేవుని వాక్యము. అది వ్యర్థముగా బయలు వెళ్ళేది కాదు, దేవుని చిత్తమును నెరవేర్చేదని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ వాక్యము వెల్లడకు తోడనే వెలుగు కలుగునని వాక్యం సెలవిస్తుంది. ఏం కలుగుతుందట? వెలుగు. ఆ మాట ఏ హృదయంలో పడుతుందో, ఏ భూమి మీద పడుతుందో ఆ భూమి తిరిగి మళ్ళీ చిగురిస్తుంది, ఆ భూమి పంటనిస్తుంది. ఇప్పుడారా ఆ యొక్క హృదయము రాతి హృదయమైన కూడా, ఆ రాతి హృదయము, బండ హృదయము ఇప్పుడారా దేవునికి అనుకూలమైన విరిగి నలిగిన హృదయముగా మార్చబడుతుంది. ఎలాగంటే వాక్యము ద్వారా. హల్లెలూయా. కనుక కుటుంబములతో ఆయన సన్నిధిలో నిలబడడానికి మంచి సమర్పణ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో సాగడానికి ఇది గొప్ప అవకాశం అనే సంగతిని నువ్వు జ్ఞాపకము చేసుకుని, ఇక్కడ యెహోషాపాతు ఎలాగైతే యూదా ప్రజలతో ఆయన సన్నిధిలో నిలబడ్డాడో నీవు నీ ఇంటి వారితో ఆయన సన్నిధిలో నిలబడితే కనుక తప్పక నీ పరిస్థితులనైనా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నడుచుకుంటున్నారా, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సానిదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేము జనముల మధ్య నిలబడి యెహోవా దేవుడు అయి ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. హల్లెలూయా. యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకుటకై కూడుకొనిరి. హల్లెలూయా. యెహోవా వలన సహాయం వేడుకుటకై. ఎవరు సహాయం కావాలి? మనుషుల సహాయం కాదు. హల్లెలూయా. నీ బలము వల్ల కానిది, నీ శక్తి వల్ల కానిది, నీ ధనము వల్ల కానిది, ఆయన సహాయం వల్ల దొరుకుతుంది, ఆయన సహాయం వల్ల జరుగుతుంది. హల్లెలూయా. యెహోవా వలన సహాయమును వేడుకుటకై. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేసే దేవుడు. 46వ కీర్తన 1వ వచనం అంటాడు, దేవుడైన యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు,
ఆయన ఆపత్కాలములో నమ్మకొనదగిన సహాయకుడు. ఎవరట? ఆశ్రయము దుర్గమైన దేవుడు. ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నీకు నీ ఆపదలోని శ్రమలో నీవు నమ్ముకొనదగిన ఒకే ఒక సహాయకుడు యేసుక్రీస్తు ప్రభువా. హల్లెలూయా. ఆ దేవాది దేవుని పిల్లరా నీవు నమ్ముకుంటే గనక, ఆ దేవాది దేవుని ఎదుట నీవు లోబడితే గనక, ఆయన సహాయమును వేడుకునడానికి ఆయన్ను బ్రతిమాలుకుంటే గనక తప్పక ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. లేదు నాకు బలం ఉందంటావా, నాకు ధనం ఉందంటావా, నాకు తెలివి ఉందంటావా, నాకు మనుషుల యొక్క సహాయం ఉందంటావా, అవన్నీ కూడా నీ ఆపత్కాలంలో నీకు అక్కడికి రావు. అదంతా కూడా నువ్వు కృంగిపోయిన సమయంలో నేను లేవనెత్తడానికి అవి అక్కడికి రావు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తెలివిని బలమును బట్టి కాక దేవుని మీద నువ్వు ఆధారపడి సహాయం చేయగలిగిన ఆయన హస్తములకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే గనుక ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాద పదములో నడిపించడానికి శక్తిమంతుడైన సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా వలన ఏం కావాలి? మనకి సహాయము కావాలి. హల్లెలూయా. తుఫాన్ ఆపేస్తావా నువ్వు? చెప్పాలి. నువ్వు కంట్లో నలుసుని తీసుకోలేవు, కాళ్ళకున్న ముళ్ళుని తీసుకోలేవు. అది చేస్తాను ఇది చేసేస్తానమంటాం మనం మన బలం వల్ల అని. ఎవడో పక్కోడు మన కంట్లో ఊత్తేనే కానీ ఆ కంట్లో నలుసుని మనము ఆ పినిసి తెచ్చుకుని ఆ ముళ్ళుని తీసుకుంటేనే కానీ నడవలేం, సరిగా చూడలేం, సరిగా నడలేం. అంత బలహీనులు మనం. హల్లెలూయా. కానీ ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఎవరైనా బలవంతుడైన దేవుడైనా నీకు సహాయం చేసేవాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని సహాయమును త్రోసివేసి దేవుని మీద ఆధారపడకుండా నీ స్వంత ప్రయత్నం వల్ల ఏదో సాధిద్దారని అనుకుంటే నీ ప్రయత్నములు వ్యర్థమనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ప్రయత్నములు చేసినా కొంచెం వరకనే మనం పొందుకోగలం, కానీ సంపూర్ణముగా మన పనిని మనము సంపూర్ణము చేసుకోలేం, పూర్తి చేసుకోలేం. మనం అన్నిటిపైన విజయమును పొందలేమన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తెలివిని నమ్ముకొని తోలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తోలిపడ్డాను, చెప్పకుండా బుద్ధి జ్ఞానము సంతకు యేసు నీవే ఆధారము, యేసు నీవే యేసు నీవే ఆధారము, యేసు నీవే నమ్మినచు సిగ్గుపడనీయవు, నెమ్మదితో నీవే వచ్చెదవు. నమ్మినచు సిగ్గుపడనీయవు, నెమ్మదితో నీవే వచ్చెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తివంతుడవని సంతకు చేరా, శక్తివంతుడవని సంతకు చేరా. యేసు నీవే ఆధారము,
ఆధారము నమ్మిన సిగ్గుపడనీయవు నెమ్మదితో నమ్మిన సిగ్గుపడనీయవు నెమ్మదితో ధనమును నమ్ముకొని దగాపడ్డాను ధనమును నమ్ముకొని దగాపడ్డాను సుఖ సంపద సుఖ సంపద యేసు నీవే ఆధారము యేసు నీవే యేసు నీవే ఆధారము యేసు నీవే ఆధారము మనుష్యులను నమ్ముకొని మాప్యపడ్డాను మనుష్యులను నమ్ముకొని మాప్యపడ్డాను శక్తివంతుడవని వాళ్ళ కూడా చెంతకు యేసు నీవే ఆధారము యేసు నీవే ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే ప్రాణము నమ్మిన సిగ్గుపడనీయవు నెమ్మదితో నమ్మిన సిగ్గుపడనీయవు నెమ్మదితో నమ్మకూడదగిన యేసు నీవే ఆధారము 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 యేసు నీవే హల్లెలూయా ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడు హల్లెలూయా శత్రువులు వచ్చి నీ మీద పడుతున్నప్పుడు ఆయన బాహుబలమును చాపి హల్లెలూయా శత్రువు చేతుల నుండి నేను విడిపించినట్టు ఆయన శక్తిమంతుడైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి హల్లెలూయా ఆయన బలం ఎలాంటిదో ఆయన శక్తి ఎలాంటిదో ఆయన ఎంత పరాక్రమశాలుడో ఒకసారి యెహోషాపాతు ఆయన మహిమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హల్లెలూయా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకులకు నువ్వు ప్రమాణము చేస్తావు కదా నీవు ఎలాంటి వాడు అంటే నీవు బాహుబలము గలవాడు అలాంటి దేవుడట బాహుబలము హల్లెలూయా తన మహత్తు గల మాట చేత
తుఫానును ఆపగలిగిన వాడు, తన గల మాట చేత ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చే దేవుడు, బండలను చీల్చి జలములను రప్పించగలిగిన శక్తిమంతుడు. ఆయన ఏ కార్యమని చేయటకు ఆయన పిల్లల సాధ్యమంతుడని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. యెహోవానకు నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్తున్నాడు. కనుక ఆయన బాహుబలము చేత, ఆయన పరాక్రమ బలము చేత మన శత్రువు చేతిలో నుండి మనల్ని విడిపించుటకు ఆయన సమర్థుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. 8వ వచనంలో అంటున్నాడు, వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు నీవు ఈ మందిరం ఎదుటను, నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టినడల నీవు ఆలకించి మమ్మలను రక్షించదు అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించుడి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. హల్లెలూయా. ఈ మందిరములో అడుగు పెట్టేవారు వారు కీడులో ఉన్న, శ్రమలో ఉన్న, బలహీనంలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందులు ఉన్న, వ్యాధైన ఏదైనా కూడా నీ మందిరములో అడుగు పెట్టి ప్రార్థన చేస్తే కనుక నేను వారి ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానము చేసావు కదా. ఇదిగో నీ మహిమ గల మందిరములో మా సముఖముతో మేము నిలబడి ఉన్నాము. హల్లెలూయా. సొలొమోనుకు దేవుడు వాగ్దానం చేసిన దానిని మళ్ళా యెహోషాపాతు ఒక్కసారి దేవునికి జ్ఞాపకము చేస్తున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు సొలొమోనుతో చెప్పిన మాటను యెహోషాపాతు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మా పితరులతో నీ వాగ్దానం చేసావు కదా, కరువైన, శ్రమైన, కీడైన, వ్యాధైన ఏదైనా కూడా దేని మనసు కలిగి నీ సన్నిధిలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే గనుక మా ప్రార్థనలో ఆకాశము నుండి నీవు ఆలకిస్తానని మాకు ప్రమాణం చేస్తావు కదా. అయ్యా, ఇదిగో విరిగి నలిగిన హృదయముతో నీ సముఖమందు మేము నిలిచున్నాము, ఉపవాసముతో నీ సముఖమందు మేము నిలిచున్నాము. నీ సహాయము కొరకై మేము వేడుకుంటున్నాము. నీ మందిరము యొక్క సహాయము మాకు కావాలి. నీ మందిరములోంచి మమ్మలను జ్ఞాపకము చేసుకుంటూ వారు దేవుని సముఖమందు వారు ఏం చేశారట, నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు ఎంతటి గనుడు అయినా, నువ్వు ఎలాంటి వాడు అయినా, బయట నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా ఒకవేళ జరగట్లేదేమో, ఆయన మందిరములో నీకు సహాయము దొరుకుతుంది. ఆయన మందిరంలో నీకు విడుదల దొరుకుతుంది. ఆయన మందిరంలో నీకు స్వస్థత దొరుకుతుంది. ఆయన మందిరంలో నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఎటువంటి కార్యమునైనా ఆయన మందిరంలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించి నీ మొరలను ఆలకించే దేవుడు, నీకు జవాబిచ్చే దేవుడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకోవాలి. ఏం చేయాలట? ఇంటి దగ్గర ఏసీ రూమ్లో, ఇంటి దగ్గర ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, లేకపోతే ధనవంతుడు కావచ్చు, అని ఒక్కసారి ఆయన మందిరంలో అడుగు పెట్టిన తర్వాత నీ స్థితిని ఏంటో నువ్వు మర్చిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎంత గొప్పవాడైనా ఆయన కంటే గొప్పవాడు కాదు. అది మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఆయన కంటే మనము గొప్పవాళ్ళం కాదు. ఆయన హెచ్చించబడవలసి ఉన్నది, మనము తగ్గింపబడవలసి ఉన్నది. హల్లెలూయా.
ఆయన పరాక్రమం గలవాడు, బాహుబలము గలవాడు, బలమైన దేవుడు. అలాంటి దేవుని ఎదుట నీవు దీన మనసుతో ఏం చేయాలి? అడగాలి. హల్లెలూయా. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా పని చేసి పెట్టండి అని అనడానికి, బతిమాలుకోవడానికి అది ఎలా ఉంటుంది? అరే ఎమ్మెల్యే, అరే ఈ పని చేసి పెట్టు అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? చెప్పాలి. అరే ఎమ్మెల్యే ఈ పని చేసి పెట్టాను అనుకో ఏం చేస్తాడు? అరే ఎవడక్కడ అర్జెంట్కి ఈడ్చేయండి, అర్జెంట్కి బయటికి ఈడ్చేయండి. వీడికి గర్వంతో మాట్లాడుతున్నాడు, వీడు పొగరెక్కి మాట్లాడుతున్నాడు. అవునా కదా? అడిగే విధానంలో కూడా వారి సహాయం చేయాలంటే, ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. అవునా కదా? అలా అడిగితే ఎలా ఉంటుంది? చెయ్యి వెనకాల ఎట్టినోడు కూడా ముందుకెట్టేస్తాడు, లోపల పోయినోడు కూడా బయటకు వచ్చేస్తాడు నీకు సహాయం చేయడానికి. ఎందుకంటే నీ మాటలో ఉన్న మాధుర్యము, నీ మనస్సులో ఉన్న తగ్గింపు, నీ ప్రవర్తనలో ఉన్న విధేయతను బట్టి వాడు ఏం చేస్తాడంటే నీకు సహాయం. రే ఏదోలాగా పని పూర్తి చేసి పంపించండి, ఎందుకు అలా తిప్పించుకుంటారు? ఏదోలాగా సంతకం పెట్టించండి, ఏదోలాగా పని అమ్మా సాయంత్రం పని అయిపోయేలా చూస్తాం అంటారనరా? ఖచ్చితంగా ఒక మనిషి నీ మాటను బట్టి తన హృదయాన్ని కరిగించుకుని, తన హృదయాన్ని మార్చుకుని నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తే ఆయన కఠినాత్ముడు కాదు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన కరుణించుటకు వీళ్ళ కరుణ కటాక్షములు కలిగిన దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఆయన మందిరములో నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినా కూడా, కరువా, ఆకల, బాధ, కన్నీళ్ళ, దుఃఖమా, వ్యాధ ఏదైనా కూడా ఆయన సన్నిధిలో నువ్వు తగ్గించుకుని నీ చెడు మార్గంలో విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేస్తే గనక ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అని చెప్తున్నాడు. పిల్లారా, ఎక్కడి నుంచి ఆలకిస్తాడట? ఆకాశము నుండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్నులు ఉండునని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ కుటుంబం ఆయన సన్నిధిలో తగ్గించుకుని ఆయన వెతికి తమ చెడు మార్గములను విడిచిపెట్టి ఆయన బతిమాలుకుంటుందో, ఆయన వారి పరిస్థితులను మార్చే దేవుడై ఉన్నాడు, వారి మొరలను ఆలకించే దేవుడై ఉన్నాడు, వారి ప్రార్థనలను వినే దేవుడై ఉన్నాడు. పిల్లరా, అలాంటి వారి ప్రార్థనలు జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధానముకు చేరతాయి, ప్రతిఫలముగా తిరిగి వస్తాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అలా అంటున్నాడు, నీవు ఆలకించి మమ్మలను రక్షించదు అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు కట్టబడిన కదా. హల్లెలూయా. శ్రమలో, కష్టములో, వ్యాధులో, బాధలో మా ప్రార్థన ఆలకిస్తావని మేము నీ సముఖముందు నిల్చున్నామంటూ అంటాడు. ఇప్పుడరా తాను ఎంత బలవంతుడనో చెప్పడు, తాను ఎంత బలహీనుడనో దేవుని ఎదురు ఒప్పుకుంటాడు. పరిశుద్ధ వాక్యాన్ని మీరు చదివితే ఇప్పుడరా 11వ వచనంలో చదవండి వాక్యాన్ని. మేము స్వతంత్రించుకునవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మలను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి వారు ఎట్టి ప్రత్యోపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. హల్లెలూయా. మాకు తీర్పు, వారికి తీర్పు తీర్చవా? ఏమంటున్నాడు? వాడికి తీర్పు ఎవరు తీర్పుతుంటే మనమే తీర్చేస్తాం. వాడు నాశనం అయిపోవాలి, వాడికి కాలేరు కాదు, వాడికి ఇది అవ్వాలి, వాడికి అదవ్వాలి, తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఓ మనుషుడా, ఎదుటి వానికి నువ్వేం తీర్చకూడదు? తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు రోమపత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో. హల్లెలూయా. కనుక పిల్లరా, నీవు తీర్పు తీర్చేస్తే ఇక దేవుడు ఎందుకు? తీర్పు తీర్చే పని మందగా ఎవరిదంటే, నువ్వు మౌనంగా ఉండమో పగ తీర్చుకునుట నా పని అన్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక తీర్పు తీర్చే న్యాయాధిపతి మన పక్షమందుండగా మనము తీర్పు తీర్చకూడదు, ఆయనకే విడిచిపెట్టాలి. ఎందుకంటే మన తీర్పులన్నీ కూడా అన్యాయంగానే ఉంటాయి.
అబ్బాబ్బా చూడండి ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు వీడు, నా వైపు న్యాయంగా ఉన్న ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు వీడు అంటారు కదా జనులు. ఏమంటారు? అవునా కదా? కనుక పిల్లరా, న్యాయము తీర్చే దేవుడు మనకు తీర్పు తీర్చేవాడే ఉన్నాడు. తన బుద్ధిని బట్టి ఆయన పనిచేసేవాడు కాదు, నీతి న్యాయములను బట్టి ఆయన పనిచేసే దేవుడని లేఖనం సెలవిస్తుంది. వారికి తీర్పు తీర్చవా, ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు ఆండ్ర రమ్మను, ఈయన రమ్మను, లేకపోతే ఆ 10 మందిని రమ్మను, ఈయన రమ్మను, ఈ రాత్రి గాడు అంత చూద్దాం అన్నాడా? యెహోషాపాతు దగ్గర సైన్యం లేదా? చెప్పాలి. అతనికి సైన్యం ఉంది, అతనికి బలం ఉంది, అతనికి ధనం ఉంది, అతనికి అన్నీ ఉన్నా కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. నీకేమి ఉన్నా ఏమి లేకపోయినా నువ్వు ఆధారపడవలసిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువా. హల్లెలూయా. ఆ సర్వశక్తి గల దేవుని మీద నువ్వు ఆధారపడాలి. నీకు ఏమున్నా ఏమి లేకపోయినా ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు ఏం సరిపోవట్లేదు? శక్తి సరిపోవట్లేదు. ఈ కుటుంబాన్ని ఈడ్చుకురావడానికి, ఈ కుటుంబాన్ని నడిపించుకోవడానికి, ఈ అప్పులన్నీ తీర్చడానికి, ఇవన్నీ కూడా నేను చేసుకుని రావడానికి నాకు జీతం సరిపోవట్లేదు, నాకు బలం సరిపోవట్లేదు, నాకు శక్తిని సరిపోవట్లేదు. నెల నెల ఈ అప్పులు కట్టాలంటే నాకు ధనం సరిపోవట్లేదు, నేను ఆ పనిని చేయాలంటే నాకు ఈ బలం సరిపోవట్లేదు అంటా మనమా? హల్లెలూయా. కానీ నువ్వు బలహీనుడు అయినా కూడా నీ పక్షముగా నిలబడిన దేవుడు. హల్లెలూయా. నీ పక్షముగా శత్రువులతో యుద్ధము చేసే దేవుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. వారికి తీర్పు తీర్చవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. నువ్వేంటో దేవుని ఎదురు ఒప్పుకోవాలి. అందుకని నేను పోటీగాడిని, నేను బలవంతుడిని, నేను ఏదైనా చేస్తాను, ఎవరినైనా నేను ఎదురుస్తానంటే దేవుడు మౌనంగా ఉంటాడట. దేవుడు మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది? శత్రువు వచ్చి మీదడతాడు, శత్రువు వచ్చి మీదడతాడు. అప్పుడు ఏం జరుగుతుందో మనం ఇంకా చెప్పక్కర్లేదు. హల్లెలూయా. కనుక పిల్లరా, శత్రువు పని ఏంటంటే మన సంతోషాన్ని, మన ఆనందాన్ని, మనకున్న దాన్ని దోచుకోవడమే. దొంగతనమును హత్య చేయడానికి తప్ప మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పారు యోహాను 10:10. దొంగ ఎందుకు వస్తున్నాడట? దోచుకోవడానికి వస్తున్నాడు, హత్య చేయడానికి వస్తున్నాడు, మన సంతోషాన్ని, ఆనందాన్ని దొంగిలించడానికి వస్తున్నాడు. కానీ ఆయన ఎందుకు వచ్చాడంటే నీకు జయం ఇవ్వడానికి వచ్చాడు, నీకు నిత్య జీవమును ఇవ్వడానికి వచ్చాడు, తన రాజ్య వారసులుగా నేను చేయడానికి వచ్చాడు, ఆశీర్వాదములకు వారసులుగా చేయడం కొరకు ఆయన లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకములకు వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీ శత్రువు పైన జయం ఇవ్వగలిగిన దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడితే, హల్లెలూయా, నువ్వు ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నా, నువ్వు ఎటువంటి వ్యాధి గుండా వెళ్తున్నా, ఎటువంటి కష్టము గుండా నువ్వు వెళ్తున్నా కూడా నీ కష్టంలో, నీ శ్రమలో నీకు తోడై ఉండి నీ శత్రువు పైన నీకు విజయం ఇచ్చి వెన్ను తట్టి నిన్ను ముందుకు నడిపించే బలవంతుడైన దేవుడు మన పక్షముగా నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వ్యాధు వేదనలో నా చెంత నిలిచావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత నిలిచావు. పాడండి పాడండి పాడమ్మా. తట్టిన వారికి తట్టిన అడిగిన వారికి ఇచ్చేవాడు, దొరికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తట్టిన వారికి
నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు దిగులేలా, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చాడు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచాడు. స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చాడు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచాడు. సత్యమైన దేవా, సత్యవంత దేవా, జీవం పలికిన దేవా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు దిగులేలా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. ఆయన కొరకు పాడని గొంతులు ఎందుకండి? ఆయనను స్తుతించిన గొంతుకలు ఎందుకు? పోతే పాని గొంతుక, పోతే పాని. హల్లెలూయా. శిష్యులట అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెడితే కింద మీద అడిపారట. అత్తరు నీదా కాదు, డబ్బు నీదా కాదు, నీకు పోయేది ఏముందా? హల్లెలూయా. యెహోవాకు చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపించుడని చెప్తున్నాడు. హల్లెలూయా. కనీసం ఒక నిమిషమైన గొంతె ఆయన స్వరము, మన స్వరాలు ఆయన హృదయానికి తాకితే శత్రువు గుండెల్లో ఏం పరిగెడతాయి? రైళ్లు పరిగెడతాయి. హల్లెలూయా. కనుక పిల్లరా, నీ శ్రమలో, నీ కష్టంలో, నీ వ్యాధిలో, ఈ స్థలమందు నువ్వు చేయబడిన ప్రార్థనలో అవి హృదయపూర్వకమైనవైతే, అవి విరిగి నలిగిన హృదయంతో చేయబడితే పిల్లరా, సంపూర్ణముగా ఆయన మీద నువ్వు ఆధారపడి నువ్వు ప్రార్థించగలిగితే
దేవుడు తప్పకుండా ఆయన జయమిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వారికి తీర్పు తీర్చవా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదో, ఏమి చేయవలనో మాకు ఎటో తోచుకున్నది. ఈ మధ్యాహ్నం ఎలాగా ఏం చేయట్లేదు. ఆ చుట్టాలు వస్తారంటే ఇంటికి అలాగే శబ్దాలు ఏం తెలియట్లేదు. వచ్చే నెల డబ్బులు కట్టాలంట, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సముద్రం చూస్తే మంచి కోటలేదు, వేటలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి చూస్తే దగ్గర అడిపోయింది, పనులు చూస్తే జరగట్లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలో. ఇల్లు చూస్తే దగ్గర అడిపోయింది, ఎలాగ చేయాలో ఏటో. వచ్చిన వాళ్ళు భోజనాలు ఏం పెట్టాలో. హల్లెలూయా. ఎటు తోచుకున్నది. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించదనని ప్రభు మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఆలోచన లేదట. ఒక ఐడియా జీవితాన్ని ఏం చేద్దట. ఏంటి, నువ్వు బయటకు వస్తేనే కానీ రాని సిగ్నల్లో, నువ్వు సెల్ ఫోన్ ఊపితేనే కానీ వినబడని మాట నీ జీవితాన్ని మార్చేద్దా చెప్పాలి. ఆ ఐడియా కాదు. హల్లెలూయా. దేవుని ఐడియా, దేవుని ఆలోచనలు నీ జీవితాలను ఏం చేస్తాయి, మారుస్తాయి. మాకు ఎటూ తోచుకున్నది. హల్లెలూయా. ఆలోచన చెప్పేవాడు ఆయనే, జ్ఞానమును బోధించేవాడు కూడా ఆయనే అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము నాదే, పరాక్రమము నాదే, లెస్సి అయిన జ్ఞానము చెప్పుట నా వశం అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆలోచన ఇచ్చేవాడు దేవుడు నీకు. అరే రే, ఆలోచన నాకు తట్టింది కానీ నేను అది చెప్తారనుకున్నాను రా, కానీ చెప్పలేకపోయాను. నాకు మనసు వరకు వచ్చింది కానీ నేను చెప్పలేకపోయాను. ఏంటి ఇదా, ఎంత ఎంత సింపులా. ఎంత సింపుల్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆ పక్కోడు చేసినప్పుడు ఆ పని తెలుస్తుంది మనకి. అంతవరకు మనకి ఏం పుట్టదో చెప్పాలి. అలాగా పని చేసుకోవాలని, అలాగ అది జరిగించాలని, అది అలా కట్టాలని, అది అలా నిర్మించాలని మనకేం తోచదో, ఆలోచన తోచదు. హల్లెలూయా. కానీ నీకు ఆలోచన దయచేవాడు ఆలోచనకర్త అయిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఎటు తోచకపోయినా నీవు ఆయన వైపు చూసినప్పుడు, హల్లెలూయా, నీ దిక్కునకు మేము చూచుచున్నాము. ఏమన్నాడు? నీ దిక్కునకు చూచి మేము ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నీకు సహాయం చేసి నీ శత్రు పైన విజయం ఇవ్వగలిగిన దేవుడి వైపు చూస్తున్నావా? నీ పరిస్థితిలో నుండి తన బాహువును చాపి నిన్ను లేపగలిగిన దేవుని వైపు చూస్తున్నావా? వాక్యం సెలవిస్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో వారి ముఖములో ఎన్నటికీ కూడా లజ్జింపకపోయిన, సిగ్గుపడవలసిన పని నీకు ఉండదు. ఎందుకంటే నీవు జీవము కలిగిన దేవుని వైపు నువ్వు చూసావు కనుక, నీకు సహాయం చేయగలిగిన దేవుని తట్టు నువ్వు చూచావు కనుక ఆయన నీకు జయమిచ్చేవో దేవుడై ఉన్నాడు. ఆయన నీ సమస్యల పైన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆ సమస్యలపై, ఆ సమస్యలను ఎదుర్కోవడానికి నీకు బలమునిచ్చే దేవుడై ఉన్నాడు. పిల్లరా, నా వేళ్లకు పోరాటమును, నా చేతికి యుద్ధమును నేర్పువాడు ఆయనే వాక్యం సెలవిస్తాడు. ఎలా పోరాడాలో నీకు తెలియదు, ఆయన నేర్పిస్తాడు. ఎలాగ దాటాలి కష్టము తెలియదు, ఆయన చేయి పట్టుకుని దాటిస్తాడు. తన ప్రజలను ఆయన నేల మధ్యన నడిపించిన దేవుడు, తన ప్రజలను ఎర్ర సముద్రముల పాయగా చేసి సముద్రముల వారి కొరకు మార్గమును సిద్ధపరిచిన దేవుడు, బండలను చీల్చి మధురమైన జలములను రప్పించిన దేవుడు, నీ పరిస్థితులను మార్చడానికైనా సమర్థుడు. అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే, యెహోవా యొద్ద విచారణ చేయడానికి నీ మనస్సును నిలుపుకోవాలి. ఉపవాసమును హృదయపూర్వకముగా ఆయన మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. టీ తాగి టిఫిన్ తిని ఉంటానంటే ఉపవాసం కాదు అది. ఒక అమ్మ అంటుంది, అయ్యారు బజ్జీలు తినొచ్చండి అంట. ఏంటట ఉపవాసం? బజ్జీలు తినో టీ తాగు ఉంటే ఇంకెందుకు ఉపవాసం? అది టిఫిన్ తినో. హల్లెలూయా. అన్యజనులు చూడండి ఎంత నియమము. ఏం మెంకూడదట? ఏం మెంకూడదా? ఉమ్ము ఏం మెంకూడదా? మింగితే ఏమవుద్ది? అంత నిష్ట, అంత నియమము. హల్లెలూయా. నీకుందా? టీలు తాగేస్తాం, టిఫిన్ తినేస్తాం, ఉపవాసం ఉంటాం.
పొద్దున్న పూరీలు లేపేస్తాం, ఇడ్లీలు లేపేస్తాం, దోశలు లేపేస్తాం, ఉపవాసం ఉంటాం. నియమము, నిష్ట. హల్లెలూయా. దేవునికి మాట ఇచ్చావంటే ఆ మాట ప్రకారంగా నువ్వు నిలబడిపోవాలంతే. కళ్ళు తిరిగిపోయినాక ఇక్కడే పడిపోతే పడిపో, ఇక్కడే. దేవుడు నిన్ను స్వస్థపరిచి లేపుకుంటాడంతే. ఆయన శక్తి నిన్ను తాకి ఆయన సన్నిధిలో నేను నిలబెట్టుకుంటుంది. ఒకవేళ నువ్వు పడిపోయినా కూడా నీ ఉపవాసము నిజమైనదైతే, నీ ప్రార్థన నిజమైనదైతే, యెహోవా యొద్ద విచారణ చేయడానికి, ఆయన సహాయమును వేడుకోవడానికి నీ మనసు నిలుపుకోవాలి. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పాలి? యెహోవా యొద్ద విచారణ చేయడానికి మనసును నిలుపుకోవాలి. హృదయపూర్వకంగా ఉపవాసమును జరిగాలి. మూడవది ఆయన సహాయము కొరకు వేడుకోవాలి. హల్లెలూయా. ఆయన మందిరము, నీ కుటుంబంతో ఆయన మందిరంలో నిలబడాలి. దేన మనసు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించి నీ దేన స్థితిని ఒప్పుకోవాలి. మేము తీర్పు తీర్చలేము, మాకు శక్తి సరిపోదు, మాకు ఆలోచన లేదు, నీ దిక్కునకు మేము చెప్తారా వారికి తీర్పు తీర్చవా? చెప్పండి, వారికి తీర్పు తీర్చవా? ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, మాకు ఎటూ తోచుకున్నది, నీ దిక్కునకు మేము చూచుచున్నాము. హల్లెలూయా. ఎంత తగ్గింపు, ఎంత లోబడే విధానమో, ఎంత దీన మనసు యూదా ప్రజలందరూ కూడా దేవుని సముఖమందు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇలారా దేవుడు అంటున్నాడు, మీరు యుద్ధము చేయవలసిన పని లేదు, యుద్ధము దేవుడే జరిగించును. హల్లెలూయా. నువ్వు యుద్ధము చేసి చేసి అలసిపోయావేమో, ఈ లోకంలో నువ్వు పరిగెత్తి నీవు అలసిపోయావేమో, నీ చేయి పట్టుకుని తన భుజముల మీద నేను మోసేవాడు దేవుడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడరా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాడుతున్నప్పుడట ఆయన తన అర చేతితో వాడిని లేపుకుంటూ ఎర్ర సముద్రం మధ్యలోంచి తీసుకుని వెళ్ళాడట. హల్లెలూయా. ఫరో దేవుని వ్రేళ్లను చూస్తానని వాక్యం సెలవిస్తుంది. ఏం చూశాడట? ఫరో దేవుని వ్రేళ్లను పిల్లరా ఆయన చెయ్యి కింద ఉంది. ఎక్కడుంది? సముద్రం కింద ఉంది. అంత త్వరగా ఎలాగ వారు వెళ్ళారంటే దేవుని హస్తము కింద ఉండి ఆ ఎర్ర సముద్రం మధ్యలోంచి వారిని మోసుకుని వెళ్ళింది. హల్లెలూయా. వెనకాల సైన్యము తరుగుతుంది, ఈ ప్రజలు సాగలేకపోతున్నారు. దేవుడు తన చేతి చేత వారిని మోసుకుని వెళ్ళాడు. తన భుజముల మీద వారిని మోసాడు. కుమారుడు తన తండ్రిని ఎత్తుకున్నట్లుగా యెహోవా నేటి వరకు మిమ్మల్ని భుజముల మీద మోసేనని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. తన ప్రజలు నడవలేరని చూచిన దేవుడు, తన ప్రజలు సొమ్మసిల్లిపోయారని చూసిన దేవుడు సముద్రం మధ్యలో తన చేతిని పెట్టి ఆ చేతి మీద వారిని ఎక్కించుకుని పిల్లరా ఆ సముద్రము మధ్యలో ఉంచి చేయబట్టుకుని వారిని ఇచ్చాడట, వెల్లపలికి నడిపించాడట. వెనకాల శత్రువులు తరువుకుని వస్తుంటే మళ్ళా సముద్రమును మళ్ళా మూసివేశాడు. హల్లెలూయా. ఎంత ఎంత ప్రేమ కలిగిన తన ప్రజల పట్ల ఎంత బాధ్యత కలిగి ఆయన ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సు నిలుపుకో దేవుని సన్నిధిలో, ఉపవాసించు దేవుని సన్నిధిలో, ఆయన సహాయం కొరకు వేడుకో. నీ బలము కాదు, నీ శక్తి కాదు. ప్రభువా నేనైతే ఏమీ చేయలేను. చెప్పండి ఒకసారి, ప్రభువా నేనైతే ఏమీ చేయలేను. ఏదైనా చేస్తే నీవే చేయాలి, ఏదైనా చేస్తే నీవే చేయాలి. నీవు చేయడానికి సమర్థుడువో, శక్తివంతుడువో. హల్లెలూయా. వారు స్తుతిస్తుండగా దేవుని యొక్క జయము వారికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వారు దేవుని ఆరాధిస్తుండగా, వారు దేవుని స్తుతిస్తుండగా గొప్ప సహాయము వారికి దొరికినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనంలో పరిశుద్ధ లేఖనాన్ని మనం చదివితే గనుక మరి అతడు జనులను హెచ్చరిక చేసి తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను,
వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను అవును వారు హతులైరి. హల్లెలూయా. ఎవరు చేశారు యుద్ధం? చెప్పాలి. ఎవరు తీరుస్తారు అప్పు? ఎవరు తీరుస్తారు? ఎవరు స్వస్థపరుస్తారు? ఎవరు లేవనెత్తారు? ఎవరు నడిపిస్తారు? హల్లెలూయా. నువ్వు చేయగలిగింది నువ్వు చేయగలిగితే, నువ్వు చెయ్యలేనిది ఆయన చేస్తాడు. హల్లెలూయా. మొదట ఆయన సన్నిధిలో నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే, నువ్వు చెయ్యలేనిది దేవుడు తన హస్తము ద్వారా, తన సహాయం ద్వారా నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. మొదట నువ్వు చేయాల్సింది చెయ్యాలి కదా. ఏంటి నువ్వు చేయాల్సింది? చెప్పాలి. యూదా ప్రజలు ఏం చేశారో అది నువ్వు చెయ్యాలి. నువ్వు చేయగలిగింది మొదట నువ్వు చేస్తే, నువ్వు చేయలేని కార్యములు దేవుడు తన మహిమ ద్వారా, శక్తి ద్వారా నీ జీవితంలో ఆయన జరిగించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారు జయమును పొందుకోవడానికి గల కారణము వారి దేన మనస్సు, వారి విరిగి నలిగిన మనస్సు, వారి హృదయపూర్వకముగా ప్రార్థన, వారి పిల్లల నియమముతో కూడిన ఉపవాసము. వారైతే వారి బలహీనులమని దేవుని ఎదుట ఒప్పుకున్నారు. వారు దేవుని వైపు చూశారు. ఎవరైపు చూశారు? దేవుని వైపు చూశారు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచాలి. ఎవరైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆయన వైపు నువ్వు చూస్తే గనక నీకు వెలుగు కలుగుతుంది. నీ ముఖములో ఎన్నటికీ కూడా లజ్జింపవు, సిగ్గుపడవలసిన పని నీకు ఉండదని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ బలమ వల్ల కాదు, నీ శక్తి వల్ల కాదు, కేవలం ఆయన కృప వల్లనే తన కార్యములను జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట చదివితే గనక 44వ కీర్తన పరిశుద్ధ వాక్యంలో నుండి 3వ వచనాన్ని దేవుని లేఖనాన్ని మనం చదివితే గనక, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకునలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగు చేసెను. హల్లెలూయా. వారి ఖడ్గము వలన వారు దేశమును ఏం చేయలేపారట? ప్రతి రాజు దేశాన్ని స్వాధీనపరచుకుంది దేని ద్వారా? చెప్పాలి. కత్తి లేకుండా యుద్ధానికి వెళ్తాడా? వెళ్తే వాడు పీకి దిగిపోతాయి. అవునా కదా? గొడవ లేకుండా కోతకి వెళ్తాడా? వాళ్ళు లేకుండా వేటకి వెళ్తాడా? ప్రతి వాడు వారి వృత్తిని బట్టి అది పట్టుకుని వెళ్తాడు. అవునా కాదా? వారి ఖడ్గము వారికి ఏం ఇవ్వలేదట? వారి ఖడ్గము వలన వారు దేశమును స్వాధీనపరచుకునలేదు. వారి బాహు అంటే వారికి ఉన్న బలము వారికి ఏమి ఇవ్వలేదట? జయం ఇవ్వలేదు. మరి ఎవరయ్యా జయమిచ్చారో? మరి ఎవరయ్యా శత్రువులు ఓడించారో? మరి ఎవరయ్యా అందరికీ జయమిచ్చి నడిపించారంటే, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ బాహువే, నీ ముఖ కాంతియే, నీ దక్షిణ హస్తమే వారికి విజయమును చేకూర్చెను. హల్లెలూయా. ఎవరు కరుణించాలి? అబ్రహాం అంటాడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయట, ఇప్పుడు నీ దాసుని విడిచి పోవద్దు. హల్లెలూయా. నీ కటాక్షము నాకు కావాలి. అబ్రహాం పేదోడా? చెప్పాలి. 300 మంది పనులట. ఎంతమంది? మన ఇంట్లో ఎంతమంది ఉంటారు? కనీసం 500 మంది అని ఉండరా? చెప్పాలి. హల్లెలూయా. తాము కలిసి నివసించడానికి వారి ఆస్తి సరిపోలేదట. వారి కలిసి నివసించడానికి వారి ఆస్తి సరిపోలేదు. అలాంటి వాడు పిల్లరా దేవుని సన్నిధిలో నీ కటాక్షం నాకు కావాలని ఒప్పుకున్నాడు. నీ దాసుని విడిచి వెళ్ళొద్దని ఒప్పుకున్నాడు పిల్లరా. హల్లెలూయా. నీవు వారిని కటాక్షించితివి గనక నీ బాహువే, నీ ముఖ కాంతియే, నీ దక్షిణ హస్తమే వారికి ఏం కలుగు చేసింది? విజయము చేకూర్చెను. హల్లెలూయా. అవును, నీ హస్తమే మాకు కావాలి, నీ దిక్కులకు మేము చూస్తూ ఉన్నప్పుడు అయ్యా ఈ ప్రార్థన నేను ఆలోకించాను, మీరు మౌనంగా ఉండండి, మీ శత్రువులతో నేను యుద్ధం చేస్తున్నప్పుడు వారు మౌనంగా ఉండలేదు. వాళ్ళు ఏం చేశారట? దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు.
దేవుని మహిమపరిచారు. ఏ పెదవులు దేవుని స్తుతిస్తాయో, ఏ పెదవులు దేవుని గణపరుస్తాయో, ఏ హృదయము దేవుని ఆరాధిస్తుందో వారి కన్నీళ్లను దేవుడు నాట్యముగా మార్చేవాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 30 కీర్తన 11 వచనంలో మీరు చదవండి, ఆఖరిగా మాట చదవండి. కీర్తన గ్రంథము 30 కీర్తన 11 వచనము. కీర్తన గ్రంథము 30 కీర్తన 11 వచనము. నా ప్రాణము మౌనము ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నీవు నా గోనె పట్టను విడిపించి యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. నా ప్రాణము మౌనముగా ఉండక నేను స్తుతించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. నీవు నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రము నీవు నాకు ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. ఏ ప్రాణము మౌనము ఉండకుండా, హల్లెలూయా, లేమి చేత కరువులో దేవుని సన్నిధికి వారు వచ్చారు. ఆకలి చేత దేవుని సన్నిధికి వారు వచ్చారు. వస్త్రహీనులైన వారు దేవుని సన్నిధికి వచ్చారు. వ్యాధిలో, బాధలో, కీడులో వారు దేవుని సన్నిధికి వచ్చారు. హల్లెలూయా. వారు దేవుని ఆరాధిస్తున్నప్పుడు వారిని ఎక్కడికి నడిపించడంటే ఆయన బెరక అనుభవము, ఆశీర్వాదపు లోయలోనికి దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. లేమిలో దేవుని పాదాలు పట్టుకున్న తన ప్రజలను బెరాక ఆశీర్వాదముతో, బెరాక లోయ గుండా తన ప్రజలను వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. హల్లెలూయా. నా ప్రాణము మౌనము గుండక నేను స్తుతించినట్లు నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చున్నావు. నా గోనె పట్ట దుఃఖమునకు, వేదనకు, బాధకు పిల్లరా, ఆవేదనకు పిల్లరా సూచనగా కనిపిస్తోంది గోనె పట్ట. ఆ గోనె పట్టను విడిపించి ఏమిస్తున్నాడట? సంతోష వస్త్రమును నీవు నాకు ధరింప చేసి ఉన్నావంటాడు. ఏ వస్త్రము? గోనె పట్టతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, బాధతో ఉన్నావేమో, శత్రువుని జయించలేని స్థితిలో నీవు ఉన్నావేమో. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ శత్రువు పైన జయమిచ్చే దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుడు నీకేమిస్తాడంటే జయమిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల మీద ఆయన నీకు జయమిచ్చి జయోత్సాహంతో నిన్ను ఊరేగించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు అంటే యెహోషాపాతు, యూదా ప్రజలు ఏమైతే దేవుని సన్నిధిలో చేశారో అవన్నీ దేవుని సన్నిధిలో చేసి ఆయన ఆరాధిస్తే గనక తన బాహువు చేత శత్రువు మీద పోరాడి, వారు పోరాడారా? దేవుడు పోరాడాడు. చెప్పాలి. దేవుడు పోరాడాడు. దేవుడు యుద్ధం చేశారు. వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయి, ఉపవాసించు, దేవుని సహాయం కొరకు వేడుకో, ఆయన వైపు చూడు. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు నీకు అనుగ్రహించి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓటమితో నిండిన నీ జీవితంలో ఆయన ఓటములను తీసివేసి విజయముతో, విజయోత్సవములతో నేను ఊరేగించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఇక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరుద్దాం ఒక్క నిమిషము. జయాలు లేని జీవితాన్ని కలుగు